నిన్న ఒక రేడ్ చేస్తాం జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ లోకల్ పోలీస్, దెన్ మెడికల్ టీమ్ యాజ్ వెల్ యాజ్ టాస్క్ ఫోర్స్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. సో ఒక జాయింట్ రేడ్ వాజ్ కండక్టెడ్ అట్ దిస్ యూనివర్సల్ సృష్టి fertility clinic in Gopalapuram police station limits. So basically I'll just give a brief as to exactly what the case was about. There was a lot of speculation yesterday in the media regarding this, particularly regarding this case. So basically we were approached by the complainants regarding this case that the husband-wife couple, they were unable to conceive. సో రిగార్డింగ్ దర్ ఫర్టిలిటీ ఇష్యూస్ వీళ్ళు ఈ క్లినిక్కి వెళ్తాం జరిగింది. ఈ క్లినిక్ గురించి వాళ్ళు ఆన్లైన్ డీటెయిల్స్ తీసుకున్నారు. ఆ ఆన్లైన్ డీటెయిల్స్ తీసుకొని ఈ క్లినిక్కి వెళ్ళినప్పుడు డాక్టర్ నమ్రత అని అక్కడ మెయిన్ డాక్టర్ వాళ్ళని కలిశారు. దిస్ హ్యాపెండ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ లాస్ట్ ఇయర్. సో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ జనరల్గా స్టార్టింగ్లో ఇనిషియలీ కొన్ని ట్రీట్మెంట్స్ కొన్ని టెస్ట్ చేసింది. టెస్ట్ చేసిన తర్వాత ఐవీఎఫ్ కోసం అని సూటబుల్ కాదు, సరోగసీ ఆప్షన్ ఉంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈ ప్రొసీజర్లో ఆల్మోస్ట్ ఒక 30 lakhs పైన అమౌంట్ అవుతుంది అని చెప్పారు వాళ్ళకి. అండ్ ఈ 30 lakhs అమౌంట్ తర్వాత మీకు మీ ఓన్ స్పర్మ్ అండ్ ఓన్ ఎగ్ మదర్ అండ్ ఫాదర్కి నుంచి తీసుకొని శాంపిల్స్ వయా సరోగసీ మీకు చైల్డ్ ఇస్తాం జరుగుతుందని ఇట్లా వాళ్ళ కన్సల్టేషన్స్లో ఇనిషియల్ కన్సల్టేషన్లో చెప్పారు. సో వాళ్ళు ఈ ప్రొసీజర్కి అగ్రీ అయ్యి విశాఖపట్నంకి వెళ్ళి స్పెసిమెన్స్ ఇస్తాం జరిగింది. దిస్ హ్యాపెండ్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ లాస్ట్ ఇయర్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ స్పెసిమెన్స్ ఇచ్చేసి వచ్చారు అండ్ టెలిఫోనికలీ వాళ్ళకి కన్ఫర్మ్ చేశారు. ఒక సరోగేట్ మేము అరేంజ్ చేశాము, ఎంబ్రియో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేశాము. సో రెగ్యులర్గా ఓవర్ ద కోర్స్ ఆఫ్ ద టైం వాళ్ళకి రెగ్యులర్గా వీళ్ళు పేమెంట్స్ చేస్తున్నారు. ఆ చైల్డ్ గ్రోత్ గురించి వాళ్ళకి అప్డేట్స్ ఇస్తున్నారు. సో ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు లేడీకి దట్ చైల్డ్ వయా సి సెక్షన్ వైజాగ్లో డెలివర్ అయింది, సో మీరు వచ్చి చైల్డ్ని డెలివర్ తీసుకోండి అని చెప్పారు. బై ద టైమ్ కంప్లైనెంట్ అక్కడికి వెళ్ళినప్పుడు వైజాగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక మేల్ బేబీ వాళ్ళకి చూపించి దిస్ ఇస్ ద చైల్డ్ విచ్ ఇస్ బోర్న్ వయా సరోగసీ అని వాళ్ళకి చెప్పి ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ సి సెక్షన్ అయింది అని చెప్పి ఇంకో కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకొని చైల్డ్ వాళ్ళకి ఇస్తాం జరిగింది. వాళ్ళు ఇనీషియల్ డిస్కషన్స్ ఆ డాక్టర్తో చేసినప్పుడు ఇట్లా చైల్డ్ పుట్టినప్పుడు మాకు డిఎన్ఏ టెస్ట్ కావాలా అని చెప్పారు. సో దానికి ఆమె అది అగ్రీ అయింది. చైల్డ్ పుట్టిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ చేసి మీకు చెప్తాము అన్నారు. సో వీళ్ళు చైల్డ్ పుట్టిన తర్వాత కొంచెం ఫీచర్స్ వాళ్ళకి మ్యాచ్ అవ్వట్లేదు, ఫేషియల్ ఫీచర్స్. సో వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు కరెక్ట్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సో ది కపుల్ వెంట హెడ్ అండ్ దేర్ వాళ్ళ ఓన్గా సొంతంగా డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది చైల్డ్ ఈజ్ నాట్ దేర్స్ అని, డిఎన్ఏ మ్యాచ్ అవ్వట్లేదు. దాని తర్వాత వీళ్ళు ఈ డాక్టర్ని మళ్ళీ క్లినిక్ని మళ్ళీ కాంటాక్ట్ చేయాలని చాలాసార్లు ట్రై చేశారు. వాళ్ళు ఏం పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇంకా వాళ్ళని థ్రెటన్ కూడా చేశారు, ఇంటిమిడేట్ చేశారు. సో విత్ దిస్ ఈ కేస్ కేమ్ టు అస్. వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓవర్ ద పాస్ట్ సమ్ టైమ్ ఒక 1 week 2 weeks నుంచి వీ బిన్ డెవలపింగ్ ఈ కేసులో లీడ్స్ ఎట్లా ఏంటి దీన్ని అన్ని రకాలుగా దీని మొత్తం హిస్టరీ తీసి ఈ క్లినిక్ది. So finally yesterday with the help of medical department we went ahead with the raid there and simultaneously we conducted a raid at Visakhapatnam lo veellakunnadi branch at same clinic ki unna branch Visakhapatnam lo undi. So akkada kuda raid chestam jarigindi and concerned documentations regarding this particular case veellu maaku approach aina couple regarding case kuda details anni akkadi nunchi files and concerned documents anni seize chesamu. Overall ga ఒక 7 personsని ఇప్పుడు ప్రెజెంట్లీ వీ హ్యావ్ రిమాండెడ్ ఇన్ దిస్ కేస్. దట్ ఇంక్లూడ్స్ ద మెయిన్ అక్యూస్డ్ ఏ నమ్రత హూ ఇస్ దీనికి క్లినిక్కి ఫౌండర్ అండ్ మెయిన్ పర్సన్ హూ ఇస్ రన్నింగ్ ద క్లినిక్. వాళ్ళ సన్ జయంత్ కృష్ణ అని హర్ సన్ హూ ఇస్ అన్ అడ్వకేట్ అండ్ తను కూడా ఈ బిల్డింగ్లో నుంచి ఒక ప్రాక్టీస్ నడుపుతున్నాడని అండ్ ఇట్లా ఎవరైనా కంప్లైంట్ రేస్ చేస్తే వాళ్ళు చేసే ట్రీట్మెంట్స్కి ఏమైనా ఎవరైనా క్లయింట్స్ వచ్చి కంప్లైంట్ రేస్ చేస్తే వాళ్ళని లీగల్ యాక్షన్తో థ్రెటన్ చేస్తాము, లేదంటే జనరల్లీ ఇట్లా వాళ్ళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంతా ఆయన చూసుకుంటున్నాడు రిగార్డింగ్ దిస్ క్లినిక్ అని తెలిసింది. థర్డ్ అక్యూజ్డ్ ఏమో కళ్యాణి అని విశాఖపట్నంలో ఉన్న క్లినిక్ నుంచి తనని అక్కడి నుంచి అరెస్ట్ చేస్తాం జరిగింది. షీఈస్ ద మెయిన్ పర్సన్ హూ హ్యాస్ అరేంజ్డ్ ద ఈ సరోగేట్ అంటే ఈ కేసులో పర్టికులర్గా సరోగేట్ లేరు. యాక్చువల్లీ ఈ కేసులో మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు దేర్ ఆర్ సమ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అక్రాస్ ద సిటీ. వాళ్ళు చైల్డ్ని డెలివర్ చేసి దే వాంట్ టు
సెల్ ఆఫ్ ద చైల్డ్. మానిటరీ రీజన్స్ ఉండొచ్చు, లేదంటే ఇంకేనా రీజన్స్ ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళని కపుల్స్ని ఐడెంటిఫై చేసి, అట్లాంటి ప్రెగ్నెంట్ ఉమెన్ని, వల్నరబుల్ ఉమెన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ చైల్డ్ వాళ్ళు డెలివర్ చేసినప్పుడు వాళ్ళకి ఏదో కొంత అమౌంట్ ఇచ్చేసి ఆ చైల్డ్ తీసుకొచ్చి ఇట్లాంటి చైల్డ్లెస్ కపుల్స్ ఎవరు చిల్డ్రన్ కోసం అని హూ ఆర్ ట్రైయింగ్ వయా సమ్ ఆర్ ది అదర్ ట్రీట్మెంట్స్, వాళ్ళకి ఈ చైల్డ్ వాళ్ళ చైల్డ్ అని చెప్పేసి ఇట్లా హ్యాండ్ ఓవర్ చేస్తారు అని దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ లింక్ ఇన్ దిస్ కేస్. సో ఇట్లాంటి ఒక కపుల్ని ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఐడెంటిఫై చేస్తాం జరిగింది త్రూ ఏజెంట్స్. సమ్ ఆఫ్ ది ఏజెంట్స్ హూ వీ హ్యావ్ అరెస్టెడ్ ఆల్సో ఇన్ దిస్ కేస్. సో త్రూ దీస్ ఏజెంట్స్ అట్లాంటి కపుల్ని ఐడెంటిఫై చేసి ఆ లేడీని ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి, హూస్ ది ఒరిజినల్ మదర్ ఆఫ్ ద బేబీ, మా మదర్ని ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో విశాఖపట్నం తీసుకెళ్ళి అక్కడ డెలివరీ చేపించి ఆ చైల్డ్ని వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ కేసులో ఉన్న కంప్లైనెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం జరిగింది. వాళ్ళకు ఒక 80,000-90,000 రూపీస్ ఇస్తాం జరిగిందని చెప్తున్నారు రిగార్డింగ్ దిస్ ఒరిజినల్ మదర్ అండ్ ఫాదర్కి. మళ్ళీ వాళ్ళని వాపస్ ఇక్కడ హైదరాబాద్కి పంపించేశారు ఆఫ్టర్ ది సర్జరీ. సో ఇట్లాంటి చాలా వీళ్ళు రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 1 year 2 years ఉన్న రికార్డ్స్, సమ్ ఆఫ్ ద రికార్డ్స్ వీ హ్యావ్ సీజ్డ్ అండ్ వీఆర్ వెరిఫైయింగ్ ఫర్దర్ ఇట్లాంటి ఎన్ని కేసెస్ ఉన్నాయి. కొన్ని మాకు ఇంకా ఫర్దర్ లింక్స్ వచ్చినాయి. there are some other clinics also which is running across the city అని, విజయవాడలో కూడా షీ ఈస్ హ్యావింగ్ అ బ్రాంచ్ అని చెప్తున్నారు. సో మల్టిపుల్ టీమ్స్ ప్రెజెంట్లీ ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ మ్యాటర్. ఆల్సో ఈ రేడ్ చేసినప్పుడు డిమెచో గారు మాతోనే ఉన్నారు. హీ విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ యాజ్ టు వాట్ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్ అండ్ ఆల్ వాస్ ఫౌండ్ దేర్. చాలా ప్రొసీజర్స్ విచ్ హ్యావ్ టు బి డన్ బై సర్టిఫైడ్ మెడికల్ ప్రొఫెషనల్స్ ఓన్లీ అండర్ సర్టిఫైడ్ క్లినిక్స్. అట్లాంటి ఉన్న ప్రొసీజర్స్ అన్ని వీళ్ళు ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. వెదర్ ఇట్ ఈస్ IVF ఆర్ వెదర్ ఇట్ ఈస్ స్పెసిమెన్ కలెక్షన్ ఆర్ MTP, ఇట్లాంటి ప్రొసీజర్స్ విచ్ హ్యావ్ టు బి డన్ ఓన్లీ బై సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్. అట్లాంటి ప్రొసీజర్స్ అని ఈ క్లినిక్లో చేస్తున్నారు. వెదర్ ఇట్ ఈస్ IVF ఆర్ వెదర్ ఇట్ ఈస్ స్పెసిమెన్ కలెక్షన్ ఆర్ MTP, ఇట్లాంటి ప్రొసీజర్స్ విచ్ హ్యావ్ టు బి డన్ ఓన్లీ బై సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్. అట్లాంటి ప్రొసీజర్స్ అని ఈ క్లినిక్లో చేస్తున్నారు. అండ్ ఈ క్లినిక్కి కూడా రిజిస్ట్రేషన్స్ అన్నీ క్యాన్సిల్ అయినాయి. ఈ డాక్టర్ కూడా ప్రీవియస్గా రిజిస్ట్రేషన్స్ అన్నీ క్యాన్సిల్ అయినాయి. బట్ షీ వాస్ కంటిన్యూయింగ్ టు ఆపరేట్ ఫ్రమ్ దిస్ క్లినిక్. దీన్ని ఒక హౌస్ లాగా, ది ఎంటైర్ 4th floor బిల్డింగ్ బిలాంగ్స్ టు హర్. అండ్ ఇది ఒక హౌస్ లాగా చూపిస్తూ ఫ్రమ్ ది ఫసాడ్, అవుట్ సైడ్ ఫసాడ్ ఇట్ లుక్స్ లైక్ అ రెసిడెన్షియల్ లొకేషన్. అండ్ చాలామంది వల్నరబుల్ మచ్ ఈజీలీ bypassing all the procedures and all the action. And previous history kuda, she is having a lengthy previous history. Almost 10 cases have been registered against her and across the area. Ma city lo kuda unnai and also in Visakhapatnam, in Vijayawada, in Guntur. So across various jurisdictions multiple cases registered unnai. Any cases kuda on different issues, like some NRI couple has approached regarding some IVF procedures which have failed. సో ఇట్లాంటి మల్టిపుల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఇన్ డిఫరెంట్ కేసెస్. బేసిక్లీ బాటమ్ లైన్ ఇస్ షీ ఈజ్ నాట్ అ సర్టిఫైడ్ మెడికల్ ప్రొఫెషనల్. అండ్ సెవరల్ ఆఫ్ ది అక్కడ ఉన్న వేరే స్టాఫ్ ఎవరు వర్క్ చేస్తున్నారు వాళ్ళు కూడా యాక్చువల్గా ప్రాపర్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ కాదు టు కండక్ట్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్. సో ఓవరాల్గా దీంట్లో మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎంత డీటెయిల్గా దీన్ని స్టడీ చేసి దీనిలో మాకు కోఆపరేట్ చేశారు. చైల్డ్ హ్యాస్ బిన్ ఈజ్ ఇన్ సేఫ్ కస్టడీ విత్ శిశు విహార్ నౌ. As per procedures, child has been handed over to Shishu Vihar. చేసాం. టోటల్ ఇప్పుడు 7 అక్యూజ్డ్ రిమాండ్ లో ఉన్నారండి. అక్యూజ్డ్ అక్యూజ్డ్ A1 నమ్రత, వాళ్ళ సన్ జయంత్ కృష్ణ, కళ్యాణి అని విశాఖపట్నం నుంచి వీఆర్ ట్రాన్సిట్ రిమాండ్ లో ఉంది. దెన్ చెన్నారావు అని ఇక్కడ ఎంబ్రోలాజిస్ట్ ఎవరు ఉన్నారు టెక్నీషియన్, సదానందం అని డాక్టర్ సదానందం అని ఇక్కడ ఎనెస్థీసియా ఇచ్చేవాళ్ళు గాంధీ హాస్పిటల్లో హీస్ బిన్ వర్కింగ్, హీ హెస్ ఆల్సో బిన్ రిమాండెడ్. ధనశ్రీ సంతోషి అని షీఈస్ వన్ ఆఫ్ ది ఏజెంట్స్ who has helped in identifying these couples who can baby selling కోసం అని couples ని ఐడెంటిఫై చేసిన వాళ్ళు. Then main father and mother of the child who indulged in this baby selling, Mohammad Ali Adik and తన వైఫ్ నస్రీన్ బేగం, both are native of Assam but living in Hyderabad. సో ఇప్పుడు ప్రెసెంట్లీ ఈ కేసులో సో అది కూడా సిమిలర్ అండి. ఇట్స్ లైక్ ఎస్టాబ్లిష్మెంట్ విచ్ ఇస్ రన్నింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ వాళ్ళు అక్కడ ఏమీ లైసెన్సెస్ లేకుండా
సఫిషియంట్ సర్టిఫికేషన్స్ లేకుండా ఇట్లాంటి స్పర్మ్ కలెక్షన్స్ అండ్ స్పెసిమెన్ కలెక్షన్స్ ప్రొసీజర్స్ చేస్తున్నారని. సో దాంట్లో కూడా ఒక 6-7 పీపుల్ని వీ హ్యావ్ అరెస్టెడ్ ఇన్ దిస్ కేస్. అండ్ ఫర్దర్ కూడా అసలు దానికి ఎట్లా ఎస్టాబ్లిష్మెంట్ ఎట్లా ఆపరేషన్లో వచ్చింది అండ్ హూ ఆర్ ది మెయిన్ పర్సన్స్, we will definitely identify them and make them part of this case. Right? So again, it is presently under investigation and that's why we have not released any press note regarding that. Further details vachinappudu meeku andariki cheptanu.